ఇది మిరియాల రసం అండి. జలుబు చేసినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, ఏమి తినాలనిపించలేనప్పుడు ఈ రసం చేసుకుని తినండి. ఘాటుగా భలే రుచిగా ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని మిక్సీలో ఒక స్పూను మిరియాల పొడి, కొంచెం ఎక్కువగానే జీలకర్ర పడుతుంది. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు ఒక స్పూన్ అండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు మీ ఘాటుని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. అంటే మిరియాలు అవన్నీ వేసాం కదా, సో 3-4 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మెంతులు వేయండి. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తాయి. వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక 3-4, అలా కచ్చాపెచ్చలాగా కొంచెం మిక్సీ పట్టాలి. ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు, అలాగే 2 టమాటాలు బాగా మెత్తగా జ్యూస్లా తీసుకుని వడగట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని తాలింపు కోసం ఆయిల్ వేయాలంటే 2-3 స్పూన్లు, అందులో కొద్ది జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి 2-3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేయాలి. మీ కారం బట్టి చూసుకోండి. ఈ వేగే తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము కదా, ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి. అది బాగా వేగితే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. సో ఇలా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేపుకోండి. ఇప్పుడు మనం పక్కన వడగట్టుకుని పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా జ్యూసు, అది బాగా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎంత మంది ఉన్నారో దాని క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. అందులో మనం పసుపు, సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇందులో మనం తాలింపు పెట్టవలసిన అవసరం లేదండి. అలాగే మీకు ఒకవేళ పులుపు సరిపోకపోయినా కూడా మనం కొంచెం చింతపండు వాటర్ పోసుకోవచ్చు. పులుపు, కారం ఇలా ఏది సరిపోయకపోయినా వేసుకోవచ్చు. అది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మీరు ఫ్యాన్స్ అయిపోతారు. నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారు అంటే చాలామందికి, ఎవరైనా గెస్ట్లు వచ్చినా, అలాగే మనకి పుల్లగా తినాలి అనిపించిన ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అసలు నా వీడియోస్ చూడట్లేదండి, ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతాయి.